మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగమ ప్రధాన వెళ్ళారా మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించినాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించండి. మరి కాల సమయం సజీలేఖను జరిపి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలు ఏర్పాటు చేయడం దీని వాక్య భాగము పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 20వ వచనములు ఈ విధంగా రాయబడినవి. పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 20వ వచనములు ఈ విధంగా రాయబడినవి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై 40 దినాలు మరి శిష్యులను అనేకులను దర్శించి తండ్రి యొక్క మాటలను తండ్రి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ పోయిన ఆదివారము అనగా మరి ఆయన ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మను ఉంచడానికి ముందుగా ఆరోహణ ఆదివారాన్ని మరి దేవుడు మనకి కలుగజేశాడు. అంటే భూమి మీద నుండి ఆయన పరలోకమునకు కొనుపోబడుతూ తండ్రి యొద్దకు చేర్చబడుతూ మన మధ్య నిత్యము నివసించుటకు వేరొక ఆత్మను అనగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఆయన ఉంచుతున్నాను అని సెలవిచ్చారు. కాబట్టి నేడు సబాతు దినాన అనగా పెంతెకోస్తు అనగా ప్రభువు యొక్క ఆత్మచేత తండ్రి యొక్క ఆత్మచేత మన మధ్య నివసించుటకు పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ యోహాను ద్వారా ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నారు. ఎవరు ప్రభువును ప్రేమిస్తారో వారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో వచ్చే జీతం మరణం. కాబట్టి ఆజ్ఞలను గైకొనాలంటున్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ మనతో ప్రభు ఆయన లేని ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నావో నేడు అవి కొనసాగింపుగా ఆయన ఆదరణకర్తను మన మధ్య ఆయన ఉంచుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత మనము నడిపింపబడుతూ ఆ ఆదరణకర్త ద్వారా ప్రభువుని తండ్రిని కలిగిన వారమై ఉంటాము. కాబట్టి లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండటం అది మనలను ఆత్మసిద్ధపాటు కలుగు చేసేదిగా ఆయన మన యందు నివసించి ప్రభువుని గురించి తండ్రిని గురించి తెలియజేసే మాటలే ఉన్నవనే విషయాన్ని ఇక్కడ ప్రభువు గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కాబట్టి లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు అని. అంటే లోకానుసారంగా కాక ఆత్మ సంబంధంగా వాక్య సంబంధంగా విశ్వాసంలో మనం కొనసాగుతూ మీరు ఆయనను ఎరుగుదురు అంటున్నారు. ఎవరైతే వాక్యం అనుసరించి ఆత్మను అనుసరించి ఆజ్ఞలను అనుసరించి వారే ఉంటారో వారు ఆయనను కలిగిన వారే ఉంటారు. కాబట్టి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించినట్లు మీలో ఉండును అంటారు. కాబట్టి మనం ప్రభు మనతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ప్రభువుని తండ్రిని కనుపరచువాడే ఉన్నారు. కాబట్టి మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అన్నారు. కాబట్టి ప్రభువు పునరుత్థానుడే తిరిగి వెళ్ళి ఆరోహణమైన తర్వాత నేడు పెంతెకోస్తు దినాన ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే మళ్ళా ప్రభు తిరిగి రాబోతున్నారు. ప్రభు వచ్చినప్పుడు వాని పనులను బట్టి వాని కార్యాలను బట్టి దేవుడు వానికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా ప్రభుతో తండ్రితో ఆత్మచేత నింపబడివారే ఉంటారు, వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు,
మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తునన్నారు. కాబట్టి తిరిగి ప్రభు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి నేడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ పెంతెకోస్తు దినాన్ని చెప్తున్న మాట ఏంటంటే, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించరు. ఎవరు ఆత్మానుసారంగా ఉంటారో వారు ప్రభువులో జీవిస్తారు. ప్రభువును కలిగిన వారు ఆత్మను అనుసరిస్తారు. ఆత్మ నిలిచిన వాడు ఆదరణకర్త యొక్క సహాయాన్ని కలిగిన వాడే అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ప్రభు గుర్తు చేస్తూ అంటున్నారు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అంటున్నారు. ఇప్పుడు తండ్రితో ఆయన ఎలాగైతే కలిగి ఉన్నారో నేడు ప్రభుతో మనం ఆ విధంగా నివసిస్తాము, జీవిస్తాము. కాబట్టి మీరు నేను ఎలాగైతే కలిసి ఉండాలో, తండ్రి నేను ఎలాగైతే కలిసి ఉన్నామో, నేడు మీ మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ కూడా మిమ్మల్ని ఆ విధంగా నడిపించిన విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆదరణకర్త మన గురించి సాక్ష్యం ఇచ్చి మనల్ని ఆయనతో సదాకాలము జీవింప చేయను. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నట్టు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబర్చు కొందమని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ అతిక్రమ పాపము. ఆజ్ఞను అనుసరించేవాడు ప్రభును ప్రేమించేవాడు, ఆజ్ఞను కొనసాగించేవాడు ప్రభును ప్రేమించేవాడు, ఆజ్ఞ ప్రకారం జీవించేవాడు క్రీస్తునందున్నవాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమింపక ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవించాలి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు. కాబట్టి ఆజ్ఞను అనుసరిస్తూ వాటిని గైకొంటూ క్రీస్తులో కొనసాగుతూ ఆదరణకర్త చేత ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడి. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తున్నారో వారు ప్రభు చేత ప్రేమింపడ్డారు. ఇప్పుడు తండ్రి కుమారులు మన యందు ప్రేమ కలిగి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందన్నాడు. కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన తను కనుపరుచుకుని మనలను తన రాజ్యానికి తన మహిమ కలిగిన మేఘం మీద కొనిపోతారు. కాబట్టి ప్రభు రాకడకు తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండి నేటి పెంతెకోస్తు దినాన ఆయన ఉంచిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ చేత ఎవరైతే నింపబడుతున్నారో, ఎవరైతే ఆదరణకర్త చేత కొనసాగింపబడుతున్నారో వారందరూ క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచువారై ఉన్నారని నేడు భక్తులైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీవు మా మధ్య నుంచి ఆదరణకర్తను బట్టి పరిశుద్ధాత్మను బట్టి ఆత్మ కుమ్మరింపులో ప్రభు ప్రత్యక్షతలో మేమందరం నిన్ను కలుగుటకు తండ్రిని కలిగి ఉండుటకు నీవు మాకు ఇచ్చిన ఆత్మను బట్టి వందనాలు. నిజమే, నేను మరలా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని నీవు సెలవిస్తున్నావు. కాబట్టి నాయన ఈ రెండో రాకడలో నేను ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టములని విడిపించండి. లోకం నుండి పాపం నుండి మమ్మల్ని ప్రత్యేకపరచండి. శరీరాశల మమ్మల్ని విడిపించి ఆత్మ సంబంధమైన వాక్కు చేత ఆజ్ఞల చేత జ్ఞానం చేత నీ అందమైన జీవించడానికి సహాయం దయచేయండి. ఆజ్ఞాతిక్రమం పాపంలో చేత మరణం. కాబట్టి నాయన ఆజ్ఞను అనుసరిస్తూ ఆజ్ఞానుసారంగా నీలో జీవించటకు మాకు నీ సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చోట మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరచమని ఇక్కడ సభాత పరిచయంలో మీ సన్నిధి మాపై నుంచి నీ వాక్యం చేత మమ్మల్ని నింపి నడిపించి నీ కృప ఎందుకు కాపాడమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా మా దినాలు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించునుగాక, ఆమేన్.